saying how the overcoming life is to love God with all our heart, to love our neighbor as ourselves. ఇంతకు ముందు జరిగిన కూటముల్లో మనం చూసాము, జై జీవితం అంటే మన పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి మరియు మన పూర్ణ హృదయంతో మన పొరుగు వారిని ప్రేమించాలి. Because that is how Jesus defined the commandment of the law. ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో ప్రభువు చెప్పింది ఇదే. So the first thing is to be devoted to Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యెడల భక్తి కలిగి ఉండటం. Both these commandments are not equal. One is first, one is second. ఈ రెండు ఆజ్ఞలు కూడా సమానమైనవి కావు. ఒకటేమో మొదటిది, రెండవదేమో రెండోది. So in Matthew 22 and 36, మత్తయి సువార్త 22:36, they asked him, which is the great commandment in the law? ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ ఏదని వాళ్ళు అడిగారు. And he said, love God with all your heart, soul, strength and mind. నీ పూర్ణ హృదయంతో మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. And he said, this is the foremost commandment. ఇది మొట్టమొదటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. They are not equal. అవి సమానమైనవి కావు. The other is second. రెండవది, You shall love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. So we must never forget that order. కాబట్టి ఆ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. See, there are a lot of people in the world who do social work. ఈ లోకంలో మనం చూసినట్లయితే సంఘ సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. That's very good. అది మంచిది. To start hospitals వాళ్ళు ఆసుపత్రులు కట్టిస్తుంటారు. for lepers, కుష్ఠవారికి, for poor people, పేదవారికి, and so many organizations to help people when there's a flood or a famine. ఆ విధంగా కరువు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి. And throughout the world, most of these are run by Christians. ఈ లోకంలో మనం చూసినట్లయితే దాదాపుగా ఇవన్నీ కూడా క్రైస్తవుల చేత నడిపించబడుతుంటాయి. It is obeying the second commandment. అది రెండవ ఆజ్ఞకు విధేయత To చూపించడం. love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. But they don't teach them to love God. కానీ దేవుణ్ణి ప్రేమించటం గురించి వాళ్ళు బోధించరు. That is, so social work without putting God first is not obeying this commandment. సంఘ సేవ అనేది దేవునికి విధేయత చూపించకుండా ఆ విధంగా చేయటం మొట్టమొదటి ఆజ్ఞకు విధేయత చూపించినట్లు కాదు. That's why, Jesus did not set up an orphanage. అందుకే యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే అనాథ శరణాలయాన్ని ఆయన I'm స్థాపించలేదు. sure there were many orphans those days. నేను అనుకుంటాను ఆ రోజుల్లో అనేక మంది అనాథలు ఉన్నారు. But he didn't start an orphanage. వారి కోసం ఒక అనాథ ఆశ్రమాన్ని There స్థాపించలేదు. were many lepers, but he didn't start a leprosy home. అనేక మంది కుష్ఠవారు ఉన్నారు, వారి కోసం కుష్ఠవారి కోసం ఒక సంస్థను ప్రారంభించలేదు. He didn't start a hospital. ఒక ఆసుపత్రిని ప్రారంభించలేదు. All these things are good. ఇవన్నీ కూడా మంచివే. But Jesus came and taught people to love God with all their heart. That's number one. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పిందంటే మొట్టమొదటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించాలి. అది మొట్టమొదటిది. And then you read the apostles, Paul, Peter, John, all of them. ఆ తర్వాత మనం పౌలు, పేతురు, యోహాను అపోస్తలులను చూసినట్లయితే They never started hospitals or orphanages or leprosy homes or any such thing. వాళ్ళు కూడా ఆసుపత్రులు కానీ, అనాథ శరణాలయాలు కానీ, కుష్ఠవారికి సంబంధించిన సంస్థలు కానీ స్థాపించలేదు. They planted churches. వాళ్ళు సంఘాలను స్థాపించారు. Why that? ఎందుకు? Is it because there were no poor people there? ఎందుకంటే ఆ రోజుల్లో పేదవారు లేరనే. There were more poor people and lepers and blind people then than today. ఈ రోజు ఉన్నప్పటికంటే అప్పుడు అందులు, పేదవాళ్ళు, కుష్ఠవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. But they knew one thing. కానీ వాళ్ళకు ఒక విషయం తెలుసు. If they start doing all those things, they will not have time to build the church. ఇవన్నీ చేయటం వాళ్ళు మొదలు పెట్టినట్లయితే సంఘాన్ని స్థాపించడానికి, సంఘాన్ని చూసుకోవడానికి సమయం ఉండదు. So all these other social services are very good. ఈ సంఘ సేవకు సంబంధించిన పనులన్నీ మంచివే. It is an expression of our love for our neighbor. మన పొరుగు వారి మీద మనకున్న ప్రేమకు అవి But remember Jesus said in verse 39, it is second. కానీ 39వ వచనంలో మనం చూసినట్లయితే అది రెండవది. And those who make that first never fulfill the first commandment. ఎవరైతే దాన్నే మొట్టమొదటిగా చేసుకుంటారో మొదటి ఆజ్ఞకు విధేయత చూపించలేరు. So that is why in our churches in CFC we don't start orphanages or hospitals or things like that. అందుకే మన CFC సంఘాల్లో చూసినట్లయితే మనం అనాథ ఆశ్రమాలను కానీ లేకపోతే ఆసుపత్రులను కానీ ఏం ప్రారంభించలేదు. We're not against it. అంటే దానికి వ్యతిరేకంగా మనం ఉన్నామని కాదు. We thank God for all those who do such things. ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో అందరిని బట్టి దేవునికి వందనాలు. But we want to concentrate on what is number one. కానీ మొట్టమొదటి ఆజ్ఞ ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని మనం కేంద్రీకరిస్తున్నాం. And the same way, అదే విధంగా Jesus said when people go out into the world, he said there are two things to do.
వారు లోకంలోనికి వెళ్ళినప్పుడు రెండు విషయాలు చేయాలని ప్రభు చెప్పారు. He said in Mark 16 and verse 15, మార్కు 16:15లో, go into all the world and preach the gospel to every creature. 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So we have to tell people that Jesus died for their sins. వారి పాపముల గురించి యేసు ప్రభు మరణించాడని మనం చెప్పాలి ప్రజలకు. That is called evangelism. అదే సువార్తీకరణ అంటాం. Many people are doing it. అనేక మంది చేస్తున్నారు. Many believers, అనేక మంది విశ్వాసులు, many mission organizations. అనేక మిషన్ సంస్థలు. Very good. మంచి పని అది. And that is one command of Jesus to those who believe and are baptized will be saved. Verse 16. ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారని చెప్పి ఈ ఆజ్ఞనిచ్చాడు ప్రభు. And we thank God for all those who are doing that. ఎవరైతే దీన్ని చేస్తున్నారో వారందరిని బట్టి దేవునికి వందనాలు. But there also there are two sides to this coin. కానీ ఇక్కడ కూడా నాణ్యానికి రెండు వైపులు ఉన్నాయి. One is to preach the gospel to every creature ఒకటేమో సర్వలోకమునకు సువార్తను ప్రకటించుట, and bring people to Christ. ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటం. The other is ఇంకోటి in ఏంటంటే Matthew 28:19, మత్తయి సువార్త 28:19, to go into all the world and make disciples. సర్వలోకమునకు వెళ్ళి అందరిని శిష్యులుగా చేయుట. A disciple is a learner and a follower. శిష్యులు అంటే నేర్చుకునేవాడు, వెంబడించేవాడు. Those who follow Jesus every day. ఎవరైతే అనుదినము ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో. Now you look around and you find that many people who have accepted Christ are not following Jesus every day. మనం చూసినట్లయితే ప్రభువుని అంగీకరించిన వారు అనేక మంది అనుదినము ప్రభువుని వెంబడించట్లేదు. That is because those other churches have fulfilled Mark 16 commandment but the Matthew 28 commandment. ఇలా ఎందుకు జరుగుతుందంటే అనేక సంఘాలు మార్కు 16 ఆజ్ఞను విధేయత చూపిస్తున్నాయి కానీ మత్తయి 28 చూపించట్లేదు. They have made people Christians but not made them disciples. ప్రజలను క్రైస్తవులుగా చేస్తున్నారు కానీ శిష్యులుగా చేయట్లేదు. They have accepted Christ and got their sins forgiven but they are not following Jesus every day. వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు, వారి పాపాలు క్షమించబడ్డాయి కానీ అనుదినము ప్రభువుని వెంబడించట్లేదు. A disciple is one who sits at the feet of his master and learns. శిష్యుడంటే తన యజమాని పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. And he follows his master every day. ప్రతి దినము కూడా యజమాని వెంబడించేవాడు. So these are two commandments the Lord gave. కాబట్టి ప్రభు ఇచ్చిన రెండు ఆజ్ఞలు ఇవి. Let's take India. భారతదేశంలో మనం Go into తీసుకున్నట్లయితే all of India and preach the gospel and bring people to Christ. భారతదేశం అంతటికి వెళ్ళి ప్రజలకు సువార్తను ప్రకటించు, ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొని రా. And get people to believe and to be baptized. ఆ ప్రజలు క్రీస్తుని అంగీకరించేటట్లు చేసి వారికి బాప్తిజం ఇవ్వు. That's all. అంతే. The other commandment is ఇంకో ఆజ్ఞ ఏంటంటే go into India భారతదేశంకు వెళ్ళు and make these people my followers. వీరందరినీ నన్ను వెంబడించేవారుగా చేయి. And then verse 20, teach them to do everything I commanded you. ఆ తర్వాత నేను చెప్పిందంతా చేయనట్లు వారికి ఆజ్ఞాపించు. So we can compare this to one is bringing a baby to birth and the other is making the baby grow up to be a mature young man. ఈ రెండింటిని మనం పోల్చినట్లయితే ఒక పరిచర్య ఏమో ఒక శిశువుని బయటికి తీసుకుని రావట, రెండోదేమో ఆ శిశువుని యవనస్తుడిగా ఎదుగునట్లు చేయట. These are not against each other. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఏమి లేవు. All of you who got children, పిల్లలు ఉన్న మీరందరూ what do? ఏం చేస్తారు? You మీరు bring them to birth. మొట్టమొదటిగా పిల్లలకు జన్మనిస్తారు. You don't leave them there. అక్కడే వదిలేరు. You bring them up to maturity. ఆ తర్వాత వాళ్ళు పరిపక్వత వచ్చినట్లు వారిని పెంచుతాం. That's exactly what Jesus is saying. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు. Mark 16, go and bring them to birth. మార్కు 16 ఏమో బిడ్డలకు జన్మనివ్వటం. Matthew 28, bring them up to maturity. మత్తయి 28 వారి పరిపక్వతలోకి వచ్చినట్లు వారిని పెంచటం. So when we look at Christian work in India, భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవ పని మనం చూసినట్లయితే there are many people doing evangelism and bringing people to birth. అనేక మంది సువార్త చేస్తున్నారు, బిడ్డలకు జన్మనిస్తున్నారు ఆత్మీయంగా. But there are very, very few people leading them to obey Jesus to bring them to maturity. కానీ అతి కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు ఏదైతే చెప్పారో దానికి విధేయత చూపించినట్లు వారిని పెంచుతున్నారు. Even these Christian television programs, క్రైస్తవ టీవీల్లో మనం చూసినట్లయితే they are leading people to believe. వాళ్ళు క్రీస్తును నమ్మునట్లుగానే చేస్తున్నారు ప్రజలను. And to praise God and all that. ఆ తర్వాత దేవుని స్తుతించడం అలాంటివి.
You will not even hear one television program that tells you how to overcome anger. ఒక్క టీవీ కార్యక్రమంలో కూడా కోపాన్ని ఏ విధంగా జయించాలనేది మనం వినం. You listen to Christian television for 20 years, you will not hear one message on overcoming anger. క్రైస్తవ టీవీ ఛానల్లో 20 సంవత్సరాలు నువ్వు విన్నా కూడా ఒక్కటి కూడా జయించడం గురించి చెప్పరాడు. Or overcoming dirty thoughts. లేకపోతే మురికి తలంపులను జయించడం. Or overcoming the love of money. లేకపోతే ధనాశ నుంచి విడుదల. Or rejoicing 24 hours a day. లేక ఎల్లప్పుడూ ఆనందించటం. Or being anxious for nothing. దేని గురించి చింతపడకుండా ఉండటం. Or giving thanks for everything. సమస్తమును గురించి కృతజ్ఞతలు చెల్లించటం. Or never murmuring, never complaining. లేక ఫిర్యాదు లేకుండా ఉండటం. Many of you have watched Christian television. Do you hear these messages? మీలో అనేక మంది టీవీ ప్రోగ్రామ్లు చూస్తుంటారు. మీరు విన్నారా ఇలాంటివి? But everything I told you is a verse in the Bible, what I told you just now. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా బైబిల్లో ఉన్న వచనమే. A lot of them I quoted just from one letter called Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉండే ఇవన్నీ చెప్పాను నేను. Why is it nobody is preaching it? మరి ఎందుకు ఎవరు బోధించట్లేదు వీటిని?